ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా వాడిన ఆయుధాలను చూద్దాం. ఇరాన్ పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇప్పటి వరకు ఇజ్రాయెల్ తో కలిసి 2000కు పైగా టార్గెట్లను ధ్వంసం చేసింది. వీటిలో అలీ ఖమేనీ కాంపౌండ్, ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం కూడా ఉన్నాయి. 47 ఏళ్లలో 1000 మంది అమెరికన్ల మరణానికి కారణమైన ఐఆర్జీసీని దెబ్బతీశామని అమెరికా సెంట్కామ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇప్పుడు ఐఆర్జీసీకి ప్రధాన కార్యాలయం కూడా లేదని ఎద్దేవా చేసింది. సెంట్కామ్ చెప్పిన దాని ప్రకారం ఇరాన్ పై దాడులకు ఉపయోగించిన ఆయుధాలను, తమ టార్గెట్లను కూడా అమెరికా సెంట్రల్ కమాండ్ బహిర్గతం చేసింది. B-2 స్టెల్త్ బాంబర్లు, లూకాస్ డ్రోన్లు, పెట్రియాట్ క్షిపణులు, థర్డ్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్, F-18, F-16, F-22 ఫైటర్ జెట్లు, A-10 అటాక్ జెట్స్, F-35 స్టెల్త్ ఫైటర్స్, E-18G ఎలక్ట్రానిక్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, అవాక్స్ విమానం, ఎయిర్ బార్న్ కమ్యూనికేషన్ రిలే, P-8 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, RC-135 నిఘా విమానం, MQ-9 రీపర్స్, M-142 హై మొబిలిటీ రాకెట్ వ్యవస్థ, అణుశక్తి విమాన వాహన నౌక, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, రీఫ్యూలింగ్ విమానాలు, రీఫ్యూలింగ్ షిప్లు, C-17 గ్లోబల్ మాస్టర్ కార్గో విమానం, C-130 కార్గో విమానం వాడినట్లు సెంట్కామ్ వెల్లడించింది. అమెరికా ఈ దాడిలో B-2 స్టెల్త్ బాంబర్లను వినియోగించింది. ఇవి వైట్ మెన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరి దాడుల అనంతరం టెక్సాస్ లోని డైస్ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. ఇక ఇరాన్ సైప్రస్ లోని తమ స్థావరంపై దాడి చేయడంతో బ్రిటన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సమీపంలో ఉన్న తమ స్థావరం డియోగోస్ ను వాడుకునేందుకు అమెరికాకు తాత్కాలికంగా అనుమతులనిచ్చింది. ఇరాన్ క్షిపణి దాడులను నిలువరించేందుకు దీనిని వాడుకొనిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు ప్రయాణించేందుకు అనువైన రన్వే ఇక్కడ ఉంది. దీంతో అమెరికాకు మరింత అవకాశం దొరికినట్లయింది.